ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్ సెకండ్ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేయవలసొచ్చింది. రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్‌లో ఎక్కడైతే వదిలిపెట్టాడో అక్కడి నుంచే మొదలుపెట్టినట్టు అనిపించింది. అదే ఫామ్‌లో హ్యాట్రిక్ ఫోర్స్ కొట్టిన రోహిత్ శర్మ ఆ వెంటనే అవుట్ అయిపోయాడు. జైస్వాల్ రోహిత్ అవుట్ అయ్యే ముందు వరకు 100+ స్ట్రైక్ రేట్‌తో ఆడాడు కానీ తను అవుట్ అయ్యే టైంకి మాత్రం తన స్ట్రైక్ రేట్ బిలో 60కి పడిపోయింది. విరాట్ కోహ్లీ మాత్రం ఆస్ట్రేలియా సిరీస్‌లో బ్యాక్ టు బ్యాక్ 2 డకౌట్స్ అయితే సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్‌ని స్కోర్ చేశాడు. ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ తన కెరియర్‌లో 10 సార్లు బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్‌ని నమోదు చేసుకున్నాడు. దీనితో పాటుగా రుతురాజ్ గైక్వాడ్ తనకు వచ్చిన ఆపర్చునిటీని 2 చేతులతోనే అందిపుచ్చుకున్నాడు. కాకపోతే రుతురాజ్ గైక్వాడ్ సెంచరీస్ విషయంలో చాలా అన్‌లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే తన సీఎస్‌కే తరపున, ఇండియా టీ20ఐ తరపున అండ్ ఇప్పుడు ఓడిఐ సిరీస్‌లో మెయిడెన్ సెంచరీస్ చేసిన ప్రతిసారి కూడా తన ఆడిన టీం ఓడిపోయింది. ఏది ఏమైనా గానీ చాలా రోజుల తర్వాత రుతురాజ్ టీమిండియా తరపున ఆడుతూ సెంచరీ స్కోర్ చేయడం వలన రుతురాజ్ ఫ్యాన్స్ అండ్ సీఎస్‌కే ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కేఎల్ రాహుల్ విషయానికి వస్తే మిడిల్ ఆర్డర్‌ని తన భుజాలపై మోస్తూ వస్తున్నాడు. కేఎల్ రాహుల్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్‌లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్‌ని చేశాడు. యాస్ ఎ బ్యాట్స్‌మన్‌గా కాకుండా యాస్ ఎ కెప్టెన్‌గా కూడా టీంని ముందు నుండి నడిపిస్తున్నాడు. మన వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా రన్స్‌కి వెళ్లారు. కొద్దో గొప్పో జడేజా, హర్షదీప్ వీళ్ళిద్దరికీ మాత్రమే మంచి బౌలింగ్ పడింది. మిగతా వాళ్ళంతా రన్స్‌ని లీక్ చేస్తూనే ఉన్నారు. ఈ మ్యాచ్‌లో డ్యూ ఉండడం వల్ల కుల్దీప్‌కి బౌలింగ్ సరిగ్గా పడలేదు. దానితో కుల్దీప్ యాదవ్ కూడా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. మన వాళ్ళ ఫీల్డింగ్ అయితే మరీ ఘోరంగా ఉంది. క్రూషియల్ క్యాచెస్‌ని డ్రాప్ చేయడం, అంతేకాకుండా మిస్ ఫీల్డ్ చేయడంతో పాటు బాల్‌ని అన్నెసెసరీగా విసిరేసి ఎక్స్‌ట్రా రన్స్‌ని ఇచ్చేయడం. మన వాళ్ళ ఫీల్డింగ్‌లో సేవ్ చేసిన రన్స్ కన్నా లీక్ చేసిన రన్సే ఎక్కువ ఉన్నాయి. డ్యూ వల్ల బౌలింగ్ సరిగ్గా పడదు కాబట్టి దాంతో మన వాళ్ళు ఫీల్డింగ్ చేసేటప్పుడు వీలైనన్ని రన్స్ సేవ్ చేసి ఉంటే ఈ మ్యాచ్‌ని మన వాళ్ళు గెలిచి సిరీస్‌ని గెలుచుకునేవారేమో. ఈ మ్యాచ్ 1-1తో ఈక్వల్ అవ్వడం వల్ల లాస్ట్ మ్యాచ్ ఇంట్రెస్ట్‌గా ఉండబోతుంది.